భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, బాగుపడేటటువంటి పరిసరాలు చుట్టూ ఉన్నా బాగుపడాలి అనే కోరిక లేని వ్యక్తి ఎప్పుడు కూడా మంచిని తాను పొందలేడు. అన్ని వసతులు ఉన్నా వినియోగించాలి అనేటటువంటి మనస్సు లేని వ్యక్తికి ఆ వసతుల వల్ల లాభము శూన్యం. మనిషికి కావలసినటువంటి ఆ కోరిక బాగుపడాలి అనేటటువంటి తపనగా మారితే అప్పుడు తను ఎవరి ద్వారా దాన్ని పొందాలో వారిని ప్రార్థించగలిగితే, వారి ద్వారా తను బాగుపడాలి అని అనుకోగలిగితే బాగుపడే అవకాశం తప్పకుండా ప్రతి వ్యక్తికి లభిస్తుంది. ప్రతి వ్యక్తికి జీవితంలో కొన్ని రకాలైనటువంటి సంఘర్షణలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ పని చెయ్యాలా మానాలా, ఇలా చెయ్యాలా మానాలా, ఇంత చెయ్యాలా మానాలా, ఇప్పుడు చెయ్యాలా మానాలా, ఏమో ఇది మంచిది కాదేమో, ఏమో ఇదే మంచిదేమో అంటూ అప్పుడప్పుడు కొన్ని మంచి కాని వాటిని మంచి అని అనుకోవడం, మంచి అయిన వాటిని కూడా అబ్బెబ్బే నాకు ఇవి వద్దు అని అనిపించడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ రకమైనటువంటి సంఘర్షణకి లోనైనప్పుడు ఏది మనం మంచిదని నిర్ణయం చేసుకోవాలి, ఎలా ముందుకి సాగాలి అనేటటువంటి ఒక జిజ్ఞాస ప్రతి వ్యక్తికి కలగడం సహజం. ఆ కలిగినటువంటి జిజ్ఞాస సరి అయిన మార్గంలో వీడికి తీర్చగలిగే వ్యక్తి లభించినప్పుడు వాడు తప్పకుండా తరిస్తాడు. అర్జునుడికి ఒకనాడు అట్లాంటి తపన కలిగింది. అది యుద్ధరంగం. చెయ్యాలా మానాలా యుద్ధం తోచలేదు. చేస్తే బంధువులంతా పోతారనిపించింది, చేయకపోతే తనకది క్షేమమేమో అని అనిపించింది, చేయకపోతే తానొక్కడే కదా నష్టపోయేది, పర్వాలేదు అని అనిపించింది. నిజానికి ఆవేళ అర్జునుడికి అది యుద్ధం చేయతగును అని, చేస్తేనే అది లోకానికి క్షేమం అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతాడు. అర్జునుడికి కలిగినటువంటి సంశయాన్ని తీరడానికి కృష్ణుడు ప్రక్కనే ఉన్నాడు కనుక అతని సంశయాలన్నీ తీర్చి ఇలాగ నువ్వు పయనించాలి అని శాసించాడు. శ్రీకృష్ణుడు అలా శాసించడానికి వీలుగా అర్జునుడు శ్రీకృష్ణుడిని శరణాగతి వేడాడు. శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం అన్నాడు ఆయన. నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నిన్నే రక్ష అని నేను పట్టుకున్నాను కనుక నన్ను శాసించు, ఏం చేయాలో అని అడిగాడు కనుక కృష్ణుడు చెప్పాడు. నిజానికి కృష్ణుడు పాండవులతో ఎప్పటి నుంచో ఉన్నాడు, కానీ కృష్ణుడి ద్వారా అలా అడిగి తెలుసుకుందాం అనేటువంటి కోరిక పాండవులకి ఎప్పుడు కలగల. అలాంటి ధర్మ సంకటం ఎప్పుడు ఏర్పడినట్టు అనిపించదు. ఆ ధర్మ సంకటం ఏర్పడ్డప్పుడు ఏం చేయాలో తోచనప్పుడు కృష్ణుడిని అడిగాడు కనుక ఆ వేళ అర్జునుడికి ఇది చెయ్యి అని కృష్ణుడు చెప్పాడు. ఏమో దానివల్ల పాపమో పుణ్యమో నీకు అక్కర్లేదు, ఆ బాధ్యత అంతా నేను తీసుకుంటాను అని కృష్ణుడు మాం శరణం వ్రజ అహం మోక్షయిష్యామి అని చిట్ట చివరి శ్లోకంలో అర్జునుడికి ఉపదేశం చేయడం జరిగింది. అయితే ఆవేళ అర్జునుడికి కలిగినటువంటి సంకట స్థితి లాంటిది ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక సన్నివేశంలో ఎదురవుతూనే ఉంటుంది. ఏం చేయాలి అనేటటువంటి ఒక మీమాంస బయలుదేరుతూనే ఉంటుంది, ఒక జిజ్ఞాస కలుగుతుంది మనిషిలోనూ. అలాంటప్పుడు మనకి తోడు ఎవరుంటారు? అస్తమానం ఆవేళ అర్జునుడికి కృష్ణుడు ఉన్నట్టుగా ఇప్పుడు మనతోటి కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అని మనకి సందేహం అక్కర్లేదు. అంతటా ఉంటాడు కనుకనే అతడి పేరు నారాయణ అంటూనే మన పెద్దవారు ఆయనకి ఉండే ఒక నామాన్ని చెప్పారు. పరంబ్రహ్మతత్వమైనటువంటి ఆ పరమానంద దాయకుణ్ణి గురించి. అయితే మనకు ఆయన కనిపించడు కదా. ఆయన కనిపించినా మనం ఈయనే నారాయణుడు అని మనం విశ్వసించను లేం కదా. మనకుండేటటువంటి అల్పజ్ఞానం చేత, మనకుండేటటువంటి అల్పశక్తి చేతను ఇలాంటి మనలాంటి సామాన్యులకి కూడా తెలుసుకోవడానికి వీలయ్యేటట్టుగా ఒక రూపంలో మనం చూడటానికి కూడా అవకాశం లభించేట్టుగా భగవద్ ఉపదేశం మనకి శ్రీమద్ భగవద్గీత గ్రంథంగా అందుతోంది కనుక ఇప్పుడు నీకు కృష్ణుడు లేడే అనే చింత అక్కర్లేదు. ఎప్పుడైనా అలాంటి ధర్మ సంకటం ఏర్పడితే ఒకసారి భగవద్గీత గ్రంథాన్ని తీసుకో, ఒకసారి ఆ నారాయణ్ణి తలుచుకో, గ్రంథాన్ని తెరు,
నీకు దాంట్లో ఏ మార్గంలో పయనించాలి అనేటటువంటి దాన్ని చూపించే ఏదో ఒక ఉపదేశం లభిస్తుందన్నమాట. అది ఇలాంటిదా కాదా, లేకపోతే ఇలానా మరొక రకంగానా అనే విషయాన్ని నువ్వు పెద్దల ద్వారా తెలుసుకోవచ్చు. పెద్దల ద్వారా వెళ్ళడానికి వీలయ్యే సమయం అనుకూలించేటంత వరకు కూడా నీకు ఈ గ్రంథమే తోడుగా ఉంటుంది. కనుక భగవద్గీత అనేది కేవలం ఏదో ఒక అక్షర సముదాయమైనటువంటి కొన్ని కాగితముల్లా కాకుండా సాక్షాత్తు ఒక జ్ఞాన గనిగా, భగవంతుడికి ఒక ప్రతిరూపంగా దాన్ని భావిస్తూ దానిలోకి మనం ప్రవేశించిన నాడు మనకి అది సరైనటువంటి మార్గాన్ని దర్శింపచేస్తుంది అని మన పెద్దలు విశ్వసించారు. మహాత్ములైనటువంటి మన దేశానికి ఎన్నో రకాలుగా ఉపకారం చేసినటువంటి పెద్దలంతా కూడా దాన్ని పరిపూర్ణంగా నమ్మి తమ జీవితాల్ని చక్కబెట్టుకున్నట్టుగా మనకి చరిత్ర చెబుతోంది. భగవద్గీతలో మొదటి అధ్యాయం ఆ రకంగానే ఏర్పడింది అంటారు మన యామునమునులు. ఆ భగవద్గీతలో మొదటి అధ్యాయానికి సారభూతంగా ఉండేటటువంటి అర్థానంతటినీ ఓ చిన్ని శ్లోకంలో వివరించారు. అస్థాన స్నేహ కారుణ్య ధర్మాధర్మధియా కులం పార్థం ప్రపన్నం ఉద్దిశ్య శాస్త్రావతరణం కృతం. శ్రీకృష్ణుడు భగవద్గీతను ఎందుకు చెప్పాడు అసలు? కాక చెప్పేదేదో ఇది ఇలాగానే నిర్ణయించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నిర్ణయం చెప్పడం చేత అది శాస్త్రమైంది, అది గీతాశాస్త్రం. దాన్ని ఎందుకు తాను అవతరింపచేశాడు అంటేట అర్జునుడికి ఒకనాడు కాలుష్యం ఏర్పడింది, కలత కలిగింది. దేని చేత? జాలి చేత. ఎవరి అందలి జాలి చేత అంటే తగిన వాటి ఎందో తగని వాటి ఎందో ఏర్పడింది అతనికి జాలి. అస్థాన స్నేహ కారుణ్య ధర్మాధర్మ ధియాకులం. ఆకులం కలత చెందాడు. దేంట్లో కలత? శారీరకంగా మంచి బాగానే ఉన్నాడు, కలత చెందింది బుద్ధి చేత కలత చెందాడు. ఏమో తగునో తగదో, చేయాలో మానాలో, మంచిదో కాదో. దేని ఎందు? ధర్మ అధర్మధియా ఆకులం. తనకి తగినటువంటి పని చెడు చేసేటువంటి వారిని అరికట్టడం, తప్పు చేసేవాడిని నిలబెట్టడం. రోగిష్టివాడికి మందు వేసి తగ్గించడం వైద్యుడి బాధ్యతలాగా తప్పు చేసేవాడిని అరికట్టడం బుద్ధిమంతుడి యొక్క లక్షణం. కనుక అధర్మం చేసేటటువంటి వాళ్ళని తను అవసరమైతే యుద్ధం చేసైనా ఆపడం అనేటటువంటి తన బాధ్యత. ఇది అతడికి ధర్మం. అయితే ఆ యుద్ధం అనేటటువంటి ధార్మిక ప్రవృత్తి యందు అధర్మము ఇది అనేటటువంటి ఒక బుద్ధి కలిగింది. ధర్మమునందు అధర్మధీ ఏర్పడింది అన్నమాట. దాంతో కలత చెందిపోయాడు అతను. ఇది తగునో తగదో తెలియలేదు అతనికి. అదెందుకు ఏర్పడింది అంటే అస్థాన స్నేహ కారుణ్య. కారుణ్యం ఏర్పడింది, జాలి కలిగింది గుండెలో. ఎవరి యందు జాలి కలిగింది? దేనివల్ల జాలి కలిగింది? స్నేహం వల్ల జాలి. మనకి ఎవరి మీద ప్రేమ ఉంటే వారిని ఎప్పుడు కష్టపెట్టాలి అని అనుకోం కదా. ఎంత డాక్టర్ అయినా తన పిల్లవాడికి ఏదైనా ఒక ఆపరేషన్ చేయాలి అనిపిస్తే వాడికి కొంచెం మానసికంగా ఒక రకమైనటువంటి ఒక వీక్నెస్ ఏర్పడుతుంది. అంచేత సాధారణంగా ఏ వైద్యులు లాంటి వాళ్ళు తమ సొంత వాళ్ళకి ఏదో ఆపరేషన్ లాంటి కొంచెం పెద్ద పెద్ద పనులు చేయాలంటే వాళ్ళు పక్క నుండి మరొక ఎవరి చేతనే చేయిస్తుంటారు. ఏమో గౌక్కుని ఒక్కొక్కసారి తనవాడు అనుకునేటువంటి ప్రేమ ముందుకి తోసుకొచ్చి చేయవలసిన దాన్ని సక్రమంగా చేయగలుగుతానో లేనో అని సంశయం ఏర్పడితే అన్నమాట. అది స్నేహం వల్ల ఏర్పడుతోంది. స్నేహం వల్ల కారుణ్యం, కారుణ్యం వల్ల వాడు తప్పు చేస్తున్నా పోన్లేదు, అక్కడ వాడికి ఏదైనా వ్యాధి ఉన్నా నన్ను తొలగించొద్దు, కష్టం కలుగుతోంది కదా వద్దులేదు అని అనిపించినట్టుగా అర్జునుడు కూడా అనిపించిందనమాట. ఎక్కడ అస్థాన స్నేహం కలిగింది, తగని దాని యందు స్నేహం కలిగింది, చెడు చేసేవాడందు స్నేహం కలిగింది అన్నమాట. అదృష్టం పండింది. బుద్ధి కలత చెందినటువంటి ఆ వ్యక్తి పార్థుడు ప్రపన్నుడయ్యాడు. ప్రపన్నుడంటే శరణాగతి చేస్తున్నాను అన్నాడు. నీ పాదం పట్టి నిన్ను ఆశ్రయిస్తున్నాను, నాకు మంచి ఏదో దాన్ని నువ్వే ఆజ్ఞాపించి నడిపించు అని అడిగాడనమాట. అలాంటి ప్రపన్నుణ్ణి అర్జునుణ్ణి ఉద్దేశించి శాస్త్రావతరణం కృతం. భగవద్గీత అనేటటువంటి శాస్త్రాన్ని పరమకారుణికుడు, దయామయుడు, సర్వ జీవకోటికి కూడా
అన్ని విధాల బంధువు అయినటువంటి ఆ పరమాత్మ ఒక ఉపదేశ అమృతం ద్వారా వీడికుండేటటువంటి బుద్ధిలో కదా వచ్చింది కలత. బుద్ధిని సవరిస్తే కలత పోతుంది. అర్జునుడికి ఆ వేళ ఉపదేశం చేశాడు. మనకు కూడా ఈ కాలంలోనూ అలాంటి కలతే ఏర్పడుతుంది. చేసేటటువంటి పని మనం సక్రమంగానే చేస్తున్నా కలత చెందిన బుద్ధి తప్పుని చేసేటువంటి పనిని పాడయ్యేటట్టు చేస్తూ ఉంటుంది. లభించాల్సినటువంటి ఫలితాన్ని లభించకుండా దూరం చేస్తూ ఉంటుంది. కనుక మనిషికి ఏర్పడాల్సింది మొట్టమొదట ఫిజికల్గా ఒక బలమో, లేకపోతే చుట్టూ బోల్డని వస్తువులు, విలాసవంతమైనటువంటి ఇతర వస్తువుల యొక్క అనుభవము కాదు. ఏర్పడాల్సింది లోపల బుద్ధి. బుద్ధి మంచిదైతే వాడికి ఉండేటటువంటి దాంతో వాడు తృప్తి చెందగలుగుతాడు. అది లేకపోతే వాడికి ఎంత ఉన్నతమైనటువంటి స్థాయి కల్పించినా ఏడుస్తూనే ఉంటాడు వాడు. ప్రధానంగా మనిషికి ఏర్పడాల్సింది మానసికమైనటువంటి ఒక సంతృప్తి, ఒక విజ్ఞానము కదా. అది ఏర్పడాలి. ఎస్, నాకు ఇది తగును, నాకు ఇట్లాగే తగును అని అనుకుంటే వాళ్ళ మీద ఆరాటం బయలుదేరదు. అరే రే నాకు ఇది తగదే, నాకు కూడందేదో నా దగ్గరికి వచ్చింది అనుకుంటే అప్పుడు ఆరాటం వాళ్ళలో బయలుదేరుతుంది. దాన్ని తొలగించుకోవడం కోసం ప్రయత్నం, దాన్ని పొందడం కోసం ప్రయత్నం, ఇవన్నీ వాడు చేస్తాడన్నమాట. ధర్మాధర్మముల యందు మనిషికి అప్పుడప్పుడు ఒక సంకట స్థితి ఏర్పడ్డప్పుడు దాన్ని తొలగించే విజ్ఞానాన్ని అందించేటటువంటి ఒక ఉత్తమమైనటువంటి భాండాగారంగా మనకి శ్రీకృష్ణుడు, ఆయన యొక్క ప్రతిరూపమైనటువంటి భగవద్గీత ఇప్పుడు మనకి అందుతూనే ఉన్నాయి. ఇది మనకి అందే కావలసినటువంటి విజ్ఞానాన్ని ఇవ్వగలిగింది అని తెలుసుకోవడం మొట్టమొదటి మనం చేయాల్సిన పని. అది మొదటి అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి కావలసినటువంటి ఆ స్థితిని గమనిస్తూ ఉపదేశం చేయడానికి సిద్ధపడడం కనిపిస్తుంది. ఇది ప్రథమాధ్యాయపు సారము అని అంటారన్నమాట. ఇక దాని తర్వాత అర్జునుడు ఆశ్రయించి శరణాగతి చేసిన తర్వాత ఏ విధంగా అతన్ని బాగు చేయాలి, అతనికి ఏ విధంగా ఉపదేశం చేయాలి అనేటటువంటి శ్రీకృష్ణుడు చేసినటువంటి రెండవ ఉపకారం. శ్రీకృష్ణుడు చేసినటువంటిది రెండవ అధ్యాయంలో ఏమిటి చెప్పాడు ఆయనకి అంటే, నిత్యాత్మా అసంగ కర్మేహ గోచరా సాంఖ్య యోగధీహి ద్వితీయే స్థితధీ లక్షా ప్రోక్త తన్మోహ శాంతయే. అర్జునుడికి ఏర్పడ్డది మోహం ఏర్పడింది. మోహం అంటే అజ్ఞానం ఏర్పడింది. ఆ అజ్ఞానాన్ని తగ్గించాలి. పని చేసేటటువంటి జ్ఞానాన్ని మళ్ళీ కలిగించాలి. ఆ పని చేసేటటువంటి జ్ఞానం కూడా స్థిరంగా వానిలో ఉండేటట్టు చేయాలి. స్థిరంగా జ్ఞానం ఉండేటట్టు చేస్తే అప్పుడు వాడిని స్థిత ప్రజ్ఞుడు అని అంటాం. ఆ స్థిత ప్రజ్ఞుడు అంటే ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు అంటూ వానికి ఉండేటటువంటి వాచిక ప్రవృత్తులు, మానసిక ప్రవృత్తులు, కాయిక ప్రవృత్తులు, వాణ్ణి గురించినటువంటి ఇతర వివరాలు కూడా అర్జునుడికి ఉపదేశం చేశాడు రెండవ అధ్యాయంలో. దాన్ని చెప్పడానికంటూ ముందర అసలు ఈ శరీరం కేవలం శరీరం ఒకటే కాదయ్యా, లోపల ఆత్మ కూడా ఒకటి ఉంది అని చెప్పాల్సి వచ్చింది. ఈ ఆత్మ అనేది శరీరంలాగా మార్పు చెందేది కాదని చెప్పాల్సి వచ్చింది. మనం చూసేటువంటి శరీరం ఒకనాడు చిన్ని శరీరం, ఒకనాడు కొంచెం పెద్దది, ఒకనాడు యువ, వృద్ధ, తర్వాత పోతోంది. పైన ఉండేటటువంటి శరీరం మార్పు చెందుతూ పోతూ ఉండేటటువంటిది, లోపల ఉండే ఆత్మ అలా పోనిది అంటూ దేహ ఆత్మ వివేకాన్ని కలిగించాడు మొట్టమొదట. దానివల్ల చేయాల్సినటువంటి పని ఏమిటో తను చెప్పాడు. అసంగ కర్మ, తను చేసేటటువంటి పని ఆత్మ కోసం, నిత్యమైన దాన్ని పొందడం కోసం చేయాలి కనుక తాత్కాలికంగా శరీరంతో ఆ పని చేసేటప్పుడు ఏవో కొన్ని సుఖ స్పర్శలో దుఃఖ స్పర్శలో ఏర్పడతాయి. కానీ వాటిని సహించడం అవసరం, లక్ష్యం అది కనుక. మంచి బాగా ఆడాలి అనుకునే వ్యక్తి చేసే ప్రాక్టీస్లో అప్పుడప్పుడు కొంచెం కాలు జారి పడుతూ ఉండడమో, కొన్ని శ్రమలు కలుగుతూ ఉండడమో, కాస్త ఇబ్బంది, కాళ్ళు నొప్పి పెట్టడం, అలుపు రావడం జరుగుతాయి. కానీ తను పొందాల్సినటువంటి ఏదో ఒక మెడల్ లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు వీటన్నిటిని తను సహిస్తూ ఉంటాడే. అలాగే ఎప్పుడు ఉండేటటువంటిది జ్ఞానం కలిగిన ఆత్మ, దాన్ని నువ్వు పొందాలి, అది మంచిది అనుకున్నప్పుడు, దానివల్ల నీకు గొప్ప ఆనందం కలుగుతుంది అనుకున్నప్పుడు వీటిని నువ్వు సహించాలి అంటూ దాన్ని గురించి వివరించాడు. చేసేటటువంటి పని యందు ఒక రకమైనటువంటి ఫల ఆశ
లేకుండా పని చేయాలి అని చూపించాడు. అప్పుడు వీడికి కలిగేటటువంటిది ఆత్మతత్వ జ్ఞానం, శరీరంతో చేసేటువంటి కర్మ విషయక జ్ఞానం అంటూ జ్ఞానాన్ని రెండుగా విడదీసి చూపించడం 2వ అధ్యాయపు సారం. ఆ రకమైనటువంటి జ్ఞానం వీడిలో కలగడానికి పని చేస్తూ ఉండేటప్పుడు ఏమేమి ఎదురవుతాయి, ఎట్లా ఎదురవుతాయి, వాటిని ఎట్లా తను ఫేస్ చేయాలి, జ్ఞానాన్ని ఏ విధంగా తను మెల్లమెల్లగా పెంచుకుంటూ ముందుకు సాగాలి, తద్వారా ఆనందాన్ని ఎట్లా పొందగలుగుతాడు, ఈ విషయాలు చెప్పడం 2వ అధ్యాయపు సారం. ఇది చెప్పిన తర్వాత 3వ అధ్యాయం ఆరంభం చేస్తూనే అర్జునుడికి ఒక సందేహం కలిగింది. సందేహం కలగడం సాధారణంగా ఎవరికైనా జరుగుతూ ఉంటుంది, కానీ సందేహాన్ని అడగాల్సినటువంటి క్రమం కూడా ఒకటి ఉంటుంది కదా చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. కానీ అర్జునుడు తనకు కలిగిన సందేహాన్ని ఎట్లా ఆవిష్కరించాడో 3వ అధ్యాయపు ఆరంభంలోనే మనం చూస్తే మనకి భలే ఆశ్చర్యం వేస్తుంది. దానికి కృష్ణుడి సమాధానం ఎంత అందంగా చెబుతాడో మనకు ఆశ్చర్యం వేస్తుంది. అది ఏమిటో తెలుసుకుంటూ క్రమంగా మనం 3వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.